పాలకొండ మండలంలో మందుబాబు హల్చల్ అంతా ఇంత కాదు. ఎం సింగిపురంలో గ్రామస్తులను హడలెత్తించాడు ఆ తాగుబోతు. మధ్యమత్తులో కరెంటు తీగలపై విన్యాసాలు చేశాడు వెంకన్న. కాసేపు అక్కడే కొనుక్కు కూడా తీశాడు ఆ మందుబాబు. విద్యుత్ సరఫరాను స్థానికులు నిలిపివేశారు. తన తల్లికి వచ్చిన పెన్షన్ డబ్బులు తీసుకొని జల్సా చేశాడు ఆ వ్యక్తి. ఇక మధ్యమత్తులో ఆ వ్యక్తి చేసిన నిర్వాహకంతో ఒక్కసారిగా స్థానికులు ఉలిక్కిపడ్డారు. కాసేపు అక్కడే కుణుకు తీశాడు. మధ్యమత్తులో కరెంటు తీగలపై విన్యాసాలు చేశాడు. వెంకన్న అనే వ్యక్తి చేసిన విన్యాసాలు ఒక్కసారి ఎలా ఉన్నాయో చూస్తే మీరే బిత్తరపోతారు. మన్యం జిల్లా పాలకొండ మండలంలో జరిగింది ఈ ఘటన. ఎం సింగిపురంలో జరిగిన ఈ ఘటన అక్కడి గ్రామస్తులను హడలెత్తించింది. ఓ తాగుబోతు తన తల్లికి వచ్చిన పెన్షన్ డబ్బులు లాక్కొని మరీ మద్యం పీకల దాకా సేవించి ఒక్కసారిగా కరెంటు పోలెక్కి ఆ తీగలపై పడుకున్నాడు. చూడండి ఏ రకంగా పడుకున్నాడు. కాసేపు అక్కడే కుణుకు తీశాడు. విద్యుత్ సరఫరాను స్థానికులు నిలిపేయడంతో ప్రమాదం తప్పింది. అమ్మకు వచ్చిన పెన్షన్ డబ్బులు లాక్కొని జల్సా చేశాడు వెంకన్న అనే వ్యక్తి. మన్యం జిల్లా పాలకొండ మండలంలో జరిగింది ఘటన. మందుబాబు హల్చల్ సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఎం సింగిపురంలో గ్రామస్తులను తాగుబోతు హడలెత్తించాడు. మధ్యమత్తులో కరెంటు తీగలపై విన్యాసాలు చేశాడు వెంకన్న అనే వ్యక్తి. కాసేపు అక్కడే కుణుకు తీశాడు ఆ మందుబాబు. దీంతో గ్రామస్తులు వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అమ్మకు వచ్చిన పెన్షన్ డబ్బులు లాక్కొని ఆ వ్యక్తి జల్సా చేసినట్టుగా తెలుస్తుంది. మా కరెస్పాండెంట్ రాజేష్ జైన్ అవుతున్నారు. రాజేష్, పాలకొండలో ఓ వ్యక్తి చేసిన హల్చల్ అంతా ఇంత కాదు. ఏకంగా విద్యుత్ తీగలపై విద్యుత్ స్తంభమేకి అక్కడే కాసేపు కుణుకు తీశాడు. మధ్యమత్తులో కరెంటు తీగలపై అతను చేసిన విన్యాసాలు నిజంగా గ్రామస్తులని కాదు చూసే వాళ్ళందరినీ కూడా ఒక రకంగా హడలెత్తించే రకంగా కనిపిస్తున్నాయి. ఏం జరిగింది? ఎస్ రామదాస్, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలానికి సంబంధించినటువంటి ఎం సింగపురం గ్రామంలో అయితే ఒక మద్యం మత్తులో ఒక వ్యక్తి హల్చల్ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. అయితే ప్రధానంగా చూసుకుంటే నిన్న వచ్చినటువంటి పెన్షన్ అయితే తల్లి కొడుకు ఇవ్వలేదనే ఒక ఆవేదనతో ఈ రోజు పక్కనే ఉన్నటువంటి ఆ బిల్డింగ్ పై నుంచి ఈ రోజు తీగలపైకి ఎక్కి హల్చల్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అంటే ఆ గ్రామస్తులు కూడా ఒకటే చెప్తున్నారు, ఇంట్లో ఎన్ని తగులు ఉన్నాయి ఇంట్లోనే చేసుకోవాలి తప్పకుండా ఇలా బయటకు వచ్చి ఇలా హల్చల్ చేస్తే ఎలా అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా మండిపడినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. అయితే అదే సమయంలోనే చూసుకుంటే మనకి అక్కడైతే 5 వైర్లు అయితే మాత్రం ఒకే స్తంభం పై నుంచి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే 5 వైర్ల పై నుంచి కూడా ఒకే లెవెల్ అయితే మాత్రం ఇట్టించో 3 రౌండ్లు తిరుగుతూ వచ్చి ఆ పైన అయితే మాత్రం కాసేపు కుడికి తీర్చినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. అయితే ఈ విధంగా డిసెంబర్ 31 ఇటువంటి హల్చల్ చేయడం అయితే మాత్రం ఆ గ్రామస్తులకైతే నిన్న సాయంత్రం నుంచే కొత్త సంవత్సరం వేడుకలు అయితే వచ్చాయనైతే ఒకవైపు అడవిడి కూడా చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఎందుకంటే కేవలంగా ఆ తల్లికి వచ్చినటువంటి పెన్షన్ ఇవ్వలేదనే ఈ తాగుబోతు చేసినటువంటి పనికైతే మాత్రం ఈ రోజు ఒక చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ మద్యం మత్తులో ఉన్నటువంటి ఈ వ్యక్తి ఈ తీగలపై పడుకున్నటువంటి ఈ సజ్జల వెంకన్న అనే వ్యక్తి అయితే మాత్రం ఇటువంటి ఘటనకైతే పాల్గొన్నాడు. అంటే రాజేష్, ప్రస్తుతం ఆ వ్యక్తి సేఫ్ గానే ఉన్నాడా? ఏం కాలేదా? కరెంటు సరఫరా అప్పటికి కరెంట్ సరఫరా లేదా ఆ తీగల్లో? రామదాస్, ఆ టైంకి అతను పైకి ఎక్కేసరికి అయితే అప్పటికైతే కరెంట్ అయితే లేదు. అదే సమయం చూసి వెంటనే ఏదైతే ఆ గ్రామ చివరిలో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ దగ్గర వెళ్ళి వెంటనే ఆ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉన్నటువంటి స్విచ్లు అయితే మొత్తం వెంటనే ఆఫ్ చేయడంతో ఆ ప్రమాదం కూడా తప్పిందని చెప్పొచ్చు. అక్కడి నుంచి అయితే మొత్తం ఆ పైనుంచి కింద తిప్పడానికి అయితే మాత్రం గ్రామస్తులు కూడా ఒక విధంగా తలగా పట్టుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ తాగిన మొత్తంలో పైకి అయితే ఎక్కిపోయాడే తప్పకుండా నటించేది దిగడం అయితే కాసేపు కష్టతరమైనటువంటి పరిస్థితి కూడా ఒకవైపు అయితే కనిపించింది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ వెంటనే గ్రామస్తులు అయితే మాత్రం స్పందించి ఆ ట్రాన్స్ఫర్ వద్దకి వెళ్ళి వెంటనే స్విచ్లు ఆపడంతోనే ఈ ప్రమాదం అయితే తప్పిందని చెప్పొచ్చు రామదాస్. అంటే రాజేష్, అతన్ని ఎవరు కిందికి దింపారు? మళ్ళీ అతనే కాసేపటి తర్వాత కిందికి దిగడా లేదా ఎవరైనా గ్రామస్తులు అతన్ని రెస్క్యూ చేశారు? ఏం జరిగింది?
ఆ గ్రామస్తులు కూడా ఒక విధంగా రెస్క్యూ చేసినట్టు. ఎందుకంటే అక్కడి నుంచి చూస్తూ ఉంటే ఆ గ్రామస్తులు కూడా ఒక ఆశ్చర్యంగా కలిగించింది అనమాట. ఏం జరిగింది, ఎందుకు పైకి వెళ్ళాడని చెప్పేసి కింద ఉన్నటువంటి ఆ గ్రామస్తులు కూడా, అంటే పైన ఆ స్తంభం పైన అయితే ఈ వ్యక్తి అయితే ఉన్నాడు, వెంకన్న అనే వ్యక్తి, ఆ కింద ఉన్నటువంటి గ్రామస్తులు కూడా కొంతమంది ఏం జరిగింది అంటే అడిగితే ఆ తల్లి కూడా బయటకు వచ్చినటువంటి చెప్పిన పరిస్థితి. నాయన నాకైతే పెన్షన్ వచ్చింది, పెన్షన్ ఇవ్వలేదనే ఆవేదనతో మనోడికి ఈ రోజు తాగుడు కార్యక్రమం అయితే ఉన్నది. ఈ కార్యక్రమం సందర్భంగా అయితే మాత్రం ఈ రోజు నాకైతే డిమాండ్ చేశాడు. నేను ఇవ్వకపోవడంతో ఎక్కడి నుంచి అయితే డబ్బులు తీసుకుని వచ్చి ఈ అడవిడి చేసి అయితే మాత్రం నేను చచ్చిపోతున్నట్టు ఈ రోజు స్తంభం పైకి ఎక్కి ఇటువంటి హల్చల్ చేశాడని ఆ తల్లితో మరొక వైపుతో చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే ఆ గ్రామస్తులకు సంబంధించిన ఆ గ్రామ ప్రెసిడెంట్లు, అలాగే అక్కడ ఉన్నటువంటి కొంతమంది యువకులు కూడా దీనికైతే చిన్న రెస్క్యూ ఒక మాదిరిగానే తీసి కింద దింపినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. రామదాస్ రైట్, ఎస్, చూస్తున్నారుగా దృశ్యాలు. మధ్యమత్తులో వెంకన్న అనే వ్యక్తి ఏకంగా కరెంటు స్తంభం ఎక్కాడు. పెన్షన్ డబ్బులు ఇవ్వలేదు, నేను తల్లి పెన్షన్ డబ్బులు ఇవ్వలేదంటూ ఆ వ్యక్తి కరెంటు స్తంభం ఎక్కి హల్చల్ చేశాడు. అక్కడున్న వాళ్ళని హడలెత్తించాడు. అదృష్టవశాత్తు అందులో కరెంటు సరఫరా లేకపోవడంతో బతికి బట్ట కట్టాడు వెంకన్న అనే వ్యక్తి. మీరు చూస్తున్నారు కదా, అతను చేస్తున్న హడావుడి హల్చల్ మామూలుగా లేదు. ఏకంగా కరెంటు స్తంభం, విద్యుత్ స్తంభం ఎక్కి దానిపైనే పడుకున్నాడు. పూర్తిగా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి విద్యుత్ స్తంభంపై కునుకు తీశాడు ఏకంగా. చూస్తున్నారు కదా, దృశ్యాలు చూస్తుంటే ఒక రకంగా భయంకరంగా ఉన్నాయి. ఒకవేళ అదే టైంలో కరెంటు సరఫరా ఉండుంటే కనుక ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయేవాడు. బట్ బతికి బట్ట కట్టాడు. మొత్తం మీద గ్రామస్తులు కూడా వెంటనే అప్రమత్తమై కరెంటు ఆ ఏరియాలో పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో ఆ వ్యక్తిని కాసేపటి తర్వాత కొంతమంది స్థానికులు అతన్ని బుజ్జగించి కిందికి దింపారు. సో మొత్తం మీద 31 డిసెంబర్ రోజు మందుబాబులు చేస్తున్న వింతలు అసలు మామూలుగా లేవు. మన్యం జిల్లా పాలకొండ మండలంలో మందిబాబు చేసిన హల్చల్ ఇది. సింగిపురం గ్రామస్తులను తాగుబోతు హడలెత్తించాడు. మధ్యమత్తులో కరెంటు తీగలపై విన్యాసాలు చేశాడు వెంకన్న అనే వ్యక్తి. అంతేకాకుండా జల్సా చేశాడు. నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు, తలనొప్పి మరియు జలుబు, వీటన్నిటికీ ఒకే ఆయుర్వేద ఉపశమనం శాస్త్రి బామ్. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్